హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే ఇప్పుడు గేట్ ఎస్కేప్ అయితే చేయబోతున్నాం. ఎలాగైనా సరే మనం వచ్చేసి ఇప్పుడైతే గేట్ ఎస్కేప్ అయితే చివరిగా అయితే చెయ్యాలి, చేసి తీరాలి. ఇక్కడ ఓన్కి భయపడాలని రూలే లేదు గాయ్స్. సో మనం వెళ్ళిపోదాం గేమ్లకి. సో మనకైతే ఈజీ మోర్ అయితే అవసరం కాబట్టి సో గైస్ మనం వచ్చేసి ఇప్పుడైతే చేసాం. అంతే, మనకేం వద్దులే, స్కిప్ ఇంటోర్ కావాలంటే మీరు అయితే ట్రైలర్ అయితే పెడతా చూడండి. సో గాయ్స్ డే 1 అయితే మనకైతే మొదలైపోయింది అనమాట. సో ఏంటిది ఇక్కడికి వచ్చి పడ్డామండి? ఓ మనకు తెలిసిందే కదా. ఓకే, ఇక్కడ కింద కీ ఏంటి ఉంటుంది. మనం వచ్చేసి గైస్ మీరైతే కామెంట్స్లో అయితే చెప్పండి గేట్ ఎస్కేప్ లేకపోతే ట్రైన్ ఎస్కేప్ అని. సో మనం వచ్చేసి గేట్ అయితే తీసేద్దాం. ఇక్కడ టెడ్డి దగ్గర ఏం లేదు. సో ఇక్కడ ఏంది, అన్నిటికీ డోర్ తీయాలని ఏమన్నా రూల్ ఉందా? ఏంది ఇక్కడ మ్యాచ్ బాక్స్ ఉంది గైస్. అవును, మనకు తెలిసింది కదా గేమ్. మనకైతే మ్యాచ్ బాక్స్ అయితే దొరికింది. ఓ గైస్ ఇక్కడ డోర్ అయితే ఓపెన్ చేసింది. గ్రానీ వస్తుంది ఏంది? గ్రానీ ఉంటుందా ఉండదా? ఓలేదు గైస్, ఇక్కడైతే వుడ్ ఉంటుంది. చెప్పినాక వుడ్ ఉంటుంది. అయ్యా సౌండ్ చేసిన. ఇక్కడ పడేరా మూలకి. ఓకే, ఇక్కడైతే గ్రానీ అయితే వస్తుందా? మెయిన్ తాత అయితే రాకూడదు. తాత వచ్చినాక బుల్లెట్ తోటి చిక్కాం. ఓకే ఓకే, సో మనం వచ్చేసి ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళాలి. ఓ మై గాడ్, ఇక్కడ ఉంటుంది ఏంది గ్రానీ? ఉండదుగా. అయ్యో మ్యాచ్ బాక్స్, మ్యాచ్ బాక్స్. అబ్బా, మ్యాచ్ బాక్స్ అయితే కావాలి. నవ్వుతుంది చూడు ఎత్తి పనులు వేసుకొని. మ్యాచ్ బాక్స్ అయితే పోయింది గైస్. ఇది తీసుకొని వాళ్ళ ఒకసారి ఇక్కడ సౌండ్ చేద్దాం. అయ్యో వచ్చింది గ్రానీ. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయినట్టే ఉంది. అమ్మయ్య. ఓకే, అబ్జర్వేషన్ సార్, మనకి ఒక మైసూర్ పాక్ లో ఎన్ని బొక్కలు అయితే ఉంటాయో ఈ కేసులో అన్ని బొక్కలు ఉన్నాయి సార్. గైస్ డే 1 అయితే ఫ్లాప్ అయితే అయిపోయింది. డే 1 అయితే ఫ్లాప్ అయితే నాకు తెలీదు. అయ్యో చిక్కలకే. ఆ మ్యాచ్ బాక్స్ తీసుకోలేదు. ముందైతే మనమైతే రాయలు అయితే పిక్ చేసేసుకుందాం. ఇక రాయలు ఇవ్వడం తాత ఉంటాడే ఏంది ఈ గేమ్ నేను ఎన్నిసార్లు ఆడినా గైస్ చూసుకోండి. ఓకే, ఇక్కడైతే అర్రే మనకి వెప్పన్కి కావాలి గైస్. వెప్పన్కి ఉండాలి. కాకానికి చుమ్మ షాట్. ఇక్కడ నుంచి పోతే కప్పాటి కుబ్లే అవుతా. సో గాయస్, సో ఇక్కడ నుంచి ఎందుకు గాయస్ ఇది ఓకే ఓపెన్ అయితే అవుతుంది. ఓలేరుగా అయితే లేరు.
సో గైస్ ఓకే ఇక్కడైతే చెప్పడానికి అయితే ఉంది. ఓ మై గాడ్ అయ్యా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి కదా తాత రూమ్కి. ఏమవుతుందో ఏమో. ఓడో వచ్చిండు అమ్మా. గాయస్ ఎవరో చూసిండు నన్ను. ఎవర్రా చూసింది? గాయస్ నన్ను ఎవరో చూసిండు. సౌండ్ అయితే వస్తుంది. ఎవర్రాళ్ళు? గ్రానియా తాతన సట్టుకు మళ్ళీ చూడరాని వచ్చింది, కిందకి దొక్కేసిన. ఓకే ఇక్కడైతే సౌండ్ చేద్దాం. ఇక్కడైతే సౌండ్ రాలేదు. ఏం చేసాలే, నాకు ఒకటే గుండె కొట్టుకుంటుంది. ఈడ కూడా కంచేసి విడి ఇప్పుడు రండిరా. ఎవరో ఒకళ్ళు బయటికి వస్తారు. ఎవరు రాడు నవ్వింది. నాకేం భయం అవుతుంది తెలుసా, తాత కొడతాడేమో అని. ముందు తాత దగ్గర గన్ను ఉంటుంది. ఇక్కడైతే ఏదో ఒక సౌండ్ చేద్దామా. తాత దా మన బాబా బంగారం చూసినా, తీసుకో. ఇంకా కావాలా? అయ్యా ఓకే తాతకే తడగొట్టిన. అమ్మో మళ్ళా లేస్తాడేమో. చీ గుబ్బా గన్ తీసుకో. ఓకే గ్రాండ్ పని అయితే చంపేసినాము. గ్రానీ ఉంది. గ్రానీ అయితే ఏడుంది గైస్, కనబడతలే. వచ్చినాదా బిడ్డా దా బిడ్డా, నీకు హెడ్ షాట్ ఇస్తాను బిడ్డా. నాతో పెట్టుకుంటే మడతారిపోద్దే. ముందుగా ఇక్కడైతే ప్యాడ్లాక్ అవుతుంది. మనం వచ్చేసి ఇప్పుడైతే ముందైతే రాయలైతే పిక్ చేసి పెట్టేసుకుందాం. మళ్ళా ఇంకో గోల. ముందుగా ఇక్కడ ఒకటి ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డ్యాన్స్ వేస్తారు కదా రాధిక. నేను గైస్ ఇవన్నీ మనతో అయ్యే పనులు కావు కానీ చలో ఫస్ట్ ఇంకోటి నేనైతే ఇక్కడైతే ఓనే పెట్టుకోలేదు, ఉట్టి ప్రాక్టీస్ పెట్టిన. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ప్రాక్టీస్ అని టిక్ అయితే మార్క్ అయితే ఉంది. 2 సార్లు దాంతో డబ్బాలు తిన్నాయుడు నా కర్మ. నేనైతే ఇప్పుడైతే గేట్ ఎస్కేప్ అయితే వేసేస్తా గైస్, నా వల్ల కాదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసి అప్పుడు చెప్తే గ్రానీ పని ఇంకా గ్రాండ్పా పని. ఈ సీన్లో అయితే ఇక్కడైతే కొట్టేసినాను. అరే నాకు ఎందుకు వణుకవుతుంది. అయినా మీరు అనుకోవచ్చు ఈ మధ్య ఎందుకు GTA 5 వీడియోస్ అంటే ఇండియా బైక్ డ్రైవింగ్ 3D
ఇండియన్ డెప్త్ ఆటో సిమ్యులేటర్ ఎందుకు వీడియోస్ వస్తాయని మీకు కూడా తెలుసా ఉండొచ్చు. ఇట్టి షార్ట్స్ పెడుతున్నాం కాబట్టి అయితే. ఎందుకు అంటే అంత టైం అయితే దొరుకుతలేదు, అందుకే నేను అంత ఎక్కువ వీడియోలు పెడతలేను అందుకని. సో నేనైతే ఇప్పుడు గ్రానీ 3 గేమ్ అయితే ఆడాలనుకున్నాను, ఆడుతున్నా. మీరు జర చూసాడేమో అని ఆడుతున్నా గైస్. మీరు చూడకపోతే నేను చూడనట్టేగా, అందుకే మీరు చూసలేననే కానీ నేను చేయలేదు. ఒక వీడియోకి అయితే హైయెస్ట్ వ్యూస్ అయితే వచ్చినాయి, కేవ్ అయ్యింది 2.4K. సో అదైతే చూడాలి. అబ్బాయి అన్నీ వేసుకుంటే ఏమవుతుంది గాయస్? చి బేసిక్ సెన్స్లే మనుషుల దగ్గర. చి పని అంటే ఇక్కడ నుంచి పోయి అక్కడ పోవాలి, అక్కడ నుంచి పోయి ఇక్కడ పోవాలకి ఆ 2 డోర్లు ఓపెన్ చేసి పెడితే అయిపోతుంది. మనకి మ్యాచ్ బాక్స్ కావాలి. మ్యాచ్ బాక్స్ తోటి కొబ్బరికాయ అయితే ఉంది. ఇన్సైడ్ దిస్ కోకోనట్ కడ్లక్రా నాయనా, కడ్లక్రా అంటుంటే కడ్లతో. అరే ఓకే, మనకి పైన కాకి దగ్గర ఏముంటాయి అయితే ఫస్ట్ అయితే చూద్దాము. చూసినాక అప్పుడైతే మ్యాచ్ బాక్స్ అయితే పెడదాం. ఏముంటుంది ట్రైన్కి. మనమైతే గేట్ ఎస్కేప్ చేస్తున్నాం గైస్. మీరు చెప్పండి, నేను ఇలా 2 ఎస్కేప్ చేయాలా? వద్దులే, ఒక్క చేస్తాను మళ్ళీ పాన పోతాను ఏంటి ఇంకా ఊరా. నేనైతే నెక్స్ట్ సండే కూడా ట్రై చేస్తాను, టైం ఉంటే. ఒకవేళ గేట్ ఎస్కేప్ లేకపోతే ట్రైన్ ఎస్కేప్ ఏమో నాకు కూడా ఎలా చేస్తే అయితే గేట్ ఎస్కేప్ అయినా లేకపోతే ట్రైన్ ఎస్కేప్ అయినా 2 ఒక్కటిసారి వేస్తా. గేట్ అయిపోయాక ట్రైన్. ఓకే, అప్పుడు అయితే లైవ్ అయితే అవుతుంది. ఇదైతే మ్యాచ్ బాక్స్ అయితే దొరుకుతలేదు. మ్యాచ్ బాక్స్ అయితే ఎక్కడ ఉంటుంది కానీ. ఓహా సూపర్ అమ్మ సూపరు. సేఫ్కి ఏమన్నా ఉండాలి గాయస్. సేఫ్కి అయితే ఎక్కడో ఉండాలి. బాత్రూమ్ సైడ్ అయింది కొంపదీసి, బాత్రూమ్ సైడ్ అయితే కాదు. మనకు వచ్చేసి బాత్రూమ్ దగ్గర అయితే పెట్టాలనుకుంటా గైస్. సో మనం వచ్చేసి బాత్రూమ్ దగ్గర అయితే పెట్టేద్దాం. బాత్రూమ్ ఓ కంప బాత్రూమ్. కంప మాత్రం గ్రాంప గారు పార్టీ పోతారంటారా? బేసిక్స్ అంతలేదు. ఓకే, ఇదైతే దొరికింది. గ్రాంప్ ఒకవేళ బాత్రూమ్ పోయే వీడియో పెడితే ఎంత ఉండదు గైస్ అని అంటారు. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడైతే పెట్టేసిన. ఇంకా మనకి ఓన్లీ ఎలక్ట్రిసిటీ వైర్డ్, దానికైతే క్రోబార్ అయితే కావాలి. క్రోబార్ వచ్చేసి కింద ఆ క్రోబార్ తీసుకొని పైన పోయి అక్కడ ఎలక్ట్రిసిటీ పెట్టేసి దాని తర్వాత ఓకే చెప్పడా కాదు చూపిస్తాను నేను. ఏం బుగ్గరా నాయన. క్రోబార్ స్టోన్ తీసుకున్నాక దాని లోపల ఉంటుంది కానీ నేను ఎందుకు బయట చూస్తున్నా. సో గాయస్, మనకైతే వెప్పన్కి అయితే కింద అయితే దొరికింది. కావాలంటే మీరు చూడవచ్చు. ఇది తీసేసుకున్నాక గుల్లేరుతోటి కొట్టాలి. ఇంకా ముందైతే తీసేసిన షార్ట్ కట్ అది ఉంది. మళ్ళీ ఊకే ఆడొస్తానే ఉంటాయి అని కూడా. వెప్పన్కి తీసేసుకున్నా. ఓకే, ఓకే పెట్టేస్తాం. ఏంది ఓకే, ఇది ముందైతే కిచెన్ దగ్గరికి అయితే పోవాలి. కిచెన్ దగ్గరికి పోయి అరే అమ్మ రూటులు మర్చిపోతున్నా. ఏడుండాలరా ఇది మర్చిపోయినా. ఏడుండాలి. ఓకే, పైన కదా నేను మెంటలో. ఓకే తీసేసుకున్నా గైస్. ఇప్పుడు వచ్చేసి కింద పోయి ఆ అద్దాన్ని కొట్టాలి. ఆ అద్దాన్ని కొట్టి ఫాస్ట్. ఓకే
గో వచ్చేసా. ఓకే, క్రోబార్ అయితే ఈడుంది. ఈ క్రోబార్ తీసుకొని మనం పైకి దాకా పోవాలి. ఎప్పుడు పైకి ఏంది గైస్ ఈ లొల్లి? అరే అందులో వైర్ ఉంటుంది అనుకుంటే ఈడ దాకా వచ్చినాక చెక్క ముక్కు ఉంటుంది. అది నేను చెక్క ముక్కం కోసం ఎంతగానం చేసింది నేను. చీ, వెరీ బ్యాడ్ లక్. పోరా, మొత్తం గ్రహం మొత్తం తిరుగుతాయి చందమామ నుంచి. బా ఈడుంది వైర్. ఓకే, అమ్మయ్యా. ఓకే, దీని దగ్గరికి అయితే వచ్చేసిన నేను. ఇప్పుడు వచ్చి దాని దగ్గర అయితే కీ ఉంది. ఆ కీ నుంచి ఇది ఒకసారి కొడదామా పోదా? అయ్యా, రఘువరన్ ఫెయిలియర్. ఇందాకనే గ్రాని చిత్త కొట్టినని నేను ఏడుస్తుంటే ఇప్పుడు కూడా ఏందో మంచి కష్టపడి తీడాలి కిందకి వెళ్ళాలి కదా. నేనైతే దాన్ని అయితే అడవాడేసినాం. ఓకే, షెడ్కి అయితే తీసేసుకున్నా. దీని ఎంక మాట ఇప్పుడు వచ్చేసి మనం అయితే బయటికి వెళ్ళాలి. నే ఆ బాధలో నేను ఉంటే ఇంకా ఈ ఫ్యూజ్ ఎక్కడ దొరుకుతుంది? మళ్ళా ఫ్యూజ్ ఎక్కడ ఉంటుంది? నేను బుగ్గా అవుతా చూడ. ప్లాంక్ ఉంటుంది అనుకుంటే ఆ టెడ్డీ ఉంది. ఓకే, పవర్ అయితే వచ్చేసింది ఇంటికి. అంటే ఇంటికంటే తాతమ్మ ఉన్న చేతికి ఇంటికి కాదు కానీ పవర్ వచ్చింది. సో ఇప్పుడు ఆ ప్లాంక్ కావాలి కదా. ప్లాంక్ కోసము నేను ఇంతగానం వెతుకుతుంది. ఇంకా ప్లాంక్ ఎందుకు దొరుకుతుందని నేను అనుకున్నా. అంటే అలా ఇల్లు ఉంటుంది ఏంది? ప్లీజ్ ఇల్లు ఉండాలి. నాకు తెలుసు కదా ఇల్లు ఉండదు, తెలుసు కదా. ఓకే, ఇప్పుడు చెక్క ముక్క ఏడుంటుంది? అయ్యో, చెక్క ముక్క ఏడుంటుందమ్మా? చెక్క ముక్క ఏడుంటుంది పక్క ఏడుంటుంది కదా. నాకు తెలియదు, నేను చంపేస్తా. ఇంకా నాకు తెలియదు. నాకు మాత్రం ఇప్పుడు ప్లాంక్ దొరకపో వాళ్ళు ఒక్కొక్కరిని నెత్తి వాళ్ళకి కొడతాయి చూడు. నేను చెప్తున్నా కదా, ప్లాంక్ ఏడుంటుంది రా నాయన. దీని వెనకాల ఉండాలా అంటే ఉంటుంది చీడు. ఓ మై గాడ్, దీనికా నేను ఇంతగానో కష్టపడేసి అండ్ ప్రొఫెషనల్ ప్లాంక్ యూ దేత్తరి హట్. ఓకే, మనం వచ్చేసి తీసేసుకున్నాము. ఇప్పుడు కానీ నేను కష్టపడ పోతున్నా. ట్రైన్ వీలు, దొంగ వీలు, ట్రైన్కి బాన్కి అన్నాడు అనుకో, నేను అన్ని 7 జోళ్ళ పెట్ట అని కొట్టే 7 పోతా చూడు. నేను అనుకుంటానే ఉన్నా కదరా నిజంగా
దీన్ని బయట పడే బయట ఏంది గైస్ ఈ కాకి దగ్గర ఏముంటుంది ఒకసారి కాకి మామ దగ్గరికి పోలే కదా చూద్దాం ఈ తొక్కల కాకి దగ్గర ఇంకేముంటుంది యూజ్ కోసం దగ్గర ఎంతగానో కష్టపడుతున్నా నేను కాకి మామ నీ దగ్గర ఏమైనా ఉందా అవును నేను ఆల్రెడీ దీన్ని చూసినట్టున్నాగా ఏమో నాకైతే గుర్తులేదు నేను అర్రా ముంగట్కి అన్ప్రొఫెషనల్ ఫ్యూజ్ అరే అసలు ఈ గేమ్లో అసలు ఎందుకురా ఫ్యూజ్ పెడతారు మీరు నీ ఎడ్డోలు కాకపోతే గాయ నాకు కోమోసం వేసి నాకు కొట్టేస్తా ఇంత బల్బుగా ఉండాలి ట్రై చేయాలి ట్రై చేస్తూ ఉంటే దొరుకుతుంది ట్రై చేయకపోతే ఇంకేడ దొరుకుతాయి ఒకవేళ ఇక్కడ కొట్టక పోవాలి నేను చెప్తున్నా ఇంకా ఆ తొక్కల ట్రైన్కి కోసం నేను అంతగానం చేసింది నేను ఓకే మనకి లాస్ట్లో టెడ్డీ ఏడ దొరికింది గైస్ ఆడ కదా ఓకే నేను ఒకవేళ నేను అయ్యో ఒకవేళ గైస్ నేనైతే ఒకసారి నేనైతే బయటికి వెళ్తా ఆడ టెడ్డీ తీసుకొని మొత్తం పైకి వెళ్ళి అక్కడ కొడితే సెంటర్లో మనకి ఫ్యూజ్ ఇస్తుంది అనుకుంటా ఒకసారి అయితే చూద్దాము ఐ థింక్ ఫ్యూజ్ ఇస్తుంది అనుకుంటా మనకి తెలుసు తెలియదు ఓకే ఏంది కాసి లొల్లి అమ్మా నాకు అర్థం కావట్లే అరే ఫ్యూజ్ ఏదో జల్లి దొరుకుతుంది అంటే ఇంత లేటుగానా లోరే బాబు చూసినా మంచిగా చూసినప్పుడు ఫ్యూజ్ కావాలి నేను చెప్తున్నా నాకు అయితే ఫ్యూజ్ కావాలి నేను చెప్తున్నా మంచిగా అయితే నాకు ఫ్యూజ్ కావాలి రెడీ ఈ ప్యాడ్లాక్ తోటి నేనేం చేయాలిరా అసలు నాకెందుకు ఈ ప్యాడ్లాక్ ఇడు ప్యాడ్లాక్ నేనేం చేయాలిరా బాబు సరే నాకు గుర్తుకొచ్చింది గైస్ గుర్తుకొచ్చేసింది ఇప్పుడు నేను చెప్పా మొత్తం చూపెడతా చూడు మీరు చెప్పమంటే నేను చెప్తా వద్దంటే లేదు ఇంకా చలో మీకు కూడా మైండ్లోకి ఎక్కేసినట్టుంది ఇంకా గుల్లేరు తీసుకోవాలి గుల్లేరు తీసుకొని 3 ఫ్లవర్స్ కాల్చి కొట్టి ఇక్కడ కొడితే గోవిందా దొరికేసి గుల్లేరు ఈ వీడియోకి అయితే అస్సలకి లైక్ కొట్టక్కని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ గైస్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి అండ్ ఈ గేమ్ ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకే 1 అయితే దొరికింది 2 ఈడ ఉంటుంది ఓకే తీసేసుకో 2 అయితే దొరికేసినాయి ఇంకా 3 దొరికింది ఈ సడిగ్గానే కొట్టాలి గుల్లేరు ఒక గుల్లేరైనా సడగ్గా కొడితే అయిపోతుంది మనం ఫ్లవర్ పాట్ దగ్గరికి వెళ్ళాలి కదా ఇక్కడెక్కడ ఓకే ఇప్పుడు పైకి వెళ్ళాలి
దాని తర్వాత తీసేసుకోవాలి. ఓకే ఓకే లేవు 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 ఇక్కడ ఉంటుంది ఆ ఫ్లవర్ పాట్ ఎక్కడ వాడు ఉంటుంది. ఏడుంది 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 ఏ ఫ్లవర్ ఇలా ఉంటుంది. అయ్యో సూపర్ వాడు ఓకే కింద అయితే పడ్డది. అమ్మో దీని కింద పడి మళ్ళీ ఏడదాకా వచ్చి ఎందుకు ఇది తీసుకొని కింద పోవాలి. కింద కిచెన్లో అయితే నీళ్ళు నింపి మళ్ళీ ఆడబెట్టేసా. ఓకే చూసినారా ఒక్క ఫ్యూజ్ కోసం నేను ఇంతగానో వేస్తున్నా. నాకు ఆడేటోనికి ఇంత కష్టం ఉంటే మీకు చూడడానికి ఇంకా ఈజీ ఉంటుంది. ఓకే ఇట్స్ ఫుల్ బట్ నాట్ డ్రాప్ ఇట్. అమ్మా నా పైన పని చేస్తలేదు రో బాబు, నా మైండ్ పని చేస్తలేదు రో బాబు. ఇక్కడ పెట్టాలి కదా ఇది. ఓకే ఇక్కడ అయితే పెట్టేసిన. గైస్ నేను ఇంతగానం చేస్తుంటే మీరు లైక్ కొట్టచ్చుగా. ప్లీజ్ గైస్ లైక్ కొట్టండి ప్లీజ్, నీకు దండం పెడతా. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, ఉట్టి లైక్ కొట్టండి, నాకు అదైనా హ్యాపీనెస్ వస్తుంది. ప్లీజ్ గైస్ లైక్ కొట్టుర్రి ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పుడు పైకి వావ్ సో బ్యూటిఫుల్. ఇంతమంది గాలో ఇట్లా అరే మొత్తం నువ్వు చుట్టూ తిరిగి అయ్యా నాకు బీపీ రేజ్ అవుతుంది కొట్టేస్తారే నేను చెప్తున్నా. ఏంది ఓకే ఇంతగానో కష్టపడుతున్నాను నేను. ఇప్పుడు కానీ ఫ్యూజ్ అవ్వకపోవాలి దాన్ని ఎంత కొడతా ఇవిడు. ఇంకా గ్రాండ్ గేమ్ ఇంకా నేను ఆడ ఏందమ్మా ఈ దిక్కుమాల గేమ్. ఇది ఓర్రా పెట్టింది గ్రానీ 3. నాకు కోపం వస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఓకేనా. నేను ఇంతగానో ఆడుతున్నా, మీరు చేయకపోతే నాకు హార్ట్ బ్లాక్ అయితే గైస్. ఓకే పెట్టేస్తున్నాను. అమ్మయ్యా ఓహో ఫ్యూజ్ అమ్మ వచ్చేసిన గైస్. ఓకే సో వచ్చేసి అయితే మనమైతే అయ్యా ఇప్పుడు వచ్చేసి మనమైతే పైకి అయితే వెళ్ళాలి. పైకి 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 మొత్తం పైకి అంతే. ఇంకా గేట్ ఓపెన్ చేసేసే బాబు, ఓపెన్ ద డోర్. ఇక్కడ నుంచి షార్ట్ కట్ కాబట్టి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. పనర్రా బాబు. ఓకే మనం వచ్చేసి వెళ్ళిపోతున్నాం గైస్. లెట్స్ గో. బాయ్ బాయ్ ముసలి చెల్లో. గేట్ ఎస్కేప్ అయితే అయిపోయింది. ఖాళీ పీలి మాంతం పెట్టుకుంటే ఏమనుకున్నావు మినిమం సెండ్ ఇలా పాప. బాయ్ బాయ్. ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియో నేను ఇలాంటి ఈ తొక్కల గేమ్స్ నేను చాలా అయితే ఆడిస్తాను. సో మన గేమ్ అయితే ఈజీ మోడ్లో అయితే ఉంటుంది. సో గైస్ ఈ వీడియో అంతా మంచి నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మనకి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. అమూల్ బేబీ ఇంతవరకు రఘువరన్ని విలన్ గానే చూసావు, హీరోగా చూడలేదు కదా.
ఇక్కడ నుంచి చూపిస్తా